ఇందిరాగాంధీలో కనిపించినటువంటి ధైర్యం మోడీలో లేదా? పాకిస్తాన్ను మోడీ అలా వదిలేశాడేంటి? అమెరికా ఒత్తిడితో పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ ఫైరింగ్ మొదలుపెట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో పిచ్చిలేసిన కుక్కలాగా ఫైరింగ్ జరుపుతూనే ఉంది. అదృష్టవశాత్తు మన వద్ద అత్యాధునిక ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇన్ని రోజుల పాటు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆర్మీ ఈ స్థాయిలో యుద్ధం చేస్తే, పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను ముట్టు పెడితే జేజేలు పలికినటువంటి భారత జాతి అమెరికా ఒక్క ఫోన్ చేయగానే భారత్ సైలెంట్ అయిపోవడంతో ఇప్పుడు అన్ని వేళ్లు మోడీ వైపు చూపిస్తున్నాయి. నిజంగా మోడీ అమెరికాకు భయపడ్డా? ప్రపంచం మొత్తం మీద పెత్తనం సడిలిపోతున్నటువంటి సమయంలో అమెరికాకు మోడీ ఎందుకు సరెండర్ అయినట్టు? మోస్ట్ రోగ్ కంట్రీ విషయంలో ఎందుకు సైలెంట్ అయినట్టు? నిజంగా మోడీ అగ్రరాజ్యానికి భయపడతారా, లేక సైలెంట్గా ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? మోడీ ఎందుకు సైలెంట్ అయ్యారో తెలియదు, కానీ ఈ దేశంలో నిన్నటి దాకా శత్రు దేశంతో యుద్ధం వద్దు అని చెప్పినటువంటి గొంతులే ఇప్పుడు కొత్తగా అరుస్తున్నాయి. మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మోడీ ప్రపంచ పెద్దన్నకు తల వంచాడని సోషల్ మీడియా వేదికగా వెర్రి కేకలు వేస్తున్నాయి. ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అమెరికాను ఎదిరించారు. అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని కూకటి వేలతో పెకలించి వేశారు. బంగ్లాదేశ్ను పార్లమెంటు వేదికగా గుర్తించారు. అంతేకాదు, ఏకంగా 1,00,000కు మించిన పాకిస్తాన్ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు. పాకిస్తాన్కు అమెరికా ఇచ్చిన యుద్ధ ట్యాంకులను రాజస్థాన్ వేదికగా కూల్చి పడేశారు. అంతేకాదు, అమెరికాకు చెందినటువంటి ఒక బర్మా షెల్ అనేటువంటి కంపెనీ ద్వారా చమురు సరఫరాను భారతదేశానికి నిలిపివేస్తే అప్పటికప్పుడు ఇందిరాగాంధీ తన దౌత్య నీతి ద్వారా ఉక్రెయిన్ దేశం నుంచి చమురు తప్పించుకున్నారు. అంతేకాదు, ఆ తర్వాత ఏకంగా ఇండియన్ ఆయిల్ అనేటువంటి కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. తద్వారా నాటి నిక్సన్ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దాంతో ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు. అప్పుడు ఆ సమయంలో పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించారు ఇందిరాగాంధీ. అయితే నాడు ఇందిరాగాంధీ హయాంలో పిఓకేని స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఆమెకు వచ్చినప్పటికీ కూడా ఆమె ఎందుకనో సైలెంట్ అయిపోయింది. అంతేకాదు, పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను చివరికి వదిలిపెట్టడం జరిగింది. ఇన్ని అవకాశాలను ఇందిరాగాంధీ ఆ రోజు వదులుకున్నారు. అయితే ఇందిరాగాంధీ గారి హయాంలో పిఓకేని స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఆమెకు వచ్చినప్పటికీ ఆమె చివరికి సైలెంట్ అయిపోయారు. అంతేకాదు, పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను కూడా ఆమె వదిలిపెట్టడం జరిగింది. ఇన్ని అవకాశాలను ఇందిరాగాంధీ గారు వదులుకున్నారు కాబట్టే ఇప్పుడు దాని ఎఫెక్టు భారత్ మీద స్పష్టంగా కనబడుతుంది. పాకిస్తాన్ వల్ల భారత్ నిత్యం ఇబ్బంది పడుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఐరన్ లేడీకి అవకాశం వచ్చినట్టుగానే మోడీకి కూడా టెర్రరిస్ట్ కంట్రీపై పూర్తి స్థాయిలో అప్పర్ హ్యాండ్ చూపించేటువంటి అవకాశం వచ్చింది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ను స్వాధీనం చేసుకునేటువంటి సువర్ణ అవకాశం కూడా లభించింది. ఇంతటి అవకాశాలను మోడీ ఎందుకు వదులుకుంటున్నట్టు? నిత్య యుద్ధ పిపాసి అయినటువంటి అమెరికా మాట ఎందుకు వింటున్నట్టు? ప్రపంచం మీద అమెరికా పెత్తనం తగ్గిపోతున్నటువంటి సమయంలో మోడీ ఎందుకు తలవంచినట్టు? మోడీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? దీనికంటే పెద్ద ఎక్స్ప్లోజర్ను అటు పాకిస్తాన్కు ఇటు అమెరికాకి చూపించబోతున్నారా? ఏమో, ఈ ప్రశ్నలకు కాలం గడిస్తే తప్ప సమాధానం లభించదు. కానీ ఇప్పటికైతే మోడీ మౌనం వల్ల నిన్నటిదాకా హీరోగా వెలుగొందినటువంటి మోడీ ఇప్పుడు ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటికి సమాధానం చెప్పడం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వల్ల కూడా కావడం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.